హలో అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లే బైట్ హౌస్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ వ్లాగ్స్ డే 9. ఈరోజు ఒక టేక్అవే ఆర్డర్ వచ్చింది అండి. ఈ కస్టమర్కి ఒకటి రాయల్ చికెన్ సుప్రీం పిజ్జా అండ్ ఒకటి వాల్కెనో చీజ్ మార్గరిటో పిజ్జా కావాలి అన్నారు, 6 ఇంచెస్ది. సో ఫస్ట్ రాయల్ చికెన్ సుప్రీం పిజ్జా కోసం ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాము అండి. మనం నార్మల్గా ఎప్పుడు వాడే వెజిటేబుల్సే, లైక్ ఆనియన్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అవన్నీ. సో అవన్నీ ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాము. వెజిటేబుల్స్తో పాటు మనం గార్లిక్ కూడా యూస్ చేస్తాం కాబట్టి గార్లిక్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకుంటున్నాము. సో ఇలా వెజిటేబుల్స్ అండ్ గార్లిక్ని కట్ చేసుకున్నాక ప్యాన్లో ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఈ గార్లిక్ ఇంకా వెజిటేబుల్స్ వేస్తాము. ఇంకా ఇందులో మష్రూమ్ కూడా యాడ్ చేసాము. సో మష్రూమ్ని కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నాము ఆయిల్లో వెజిటేబుల్స్ అని వేసి ఒకసారి కలిపి కుక్ అవ్వడానికి పెట్టేస్తాము. అండ్ ఈ వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనము సెకండ్ ఆర్డర్ వచ్చేసి చీజ్ వాల్కెనో మార్గరిటా పిజ్జా ఉంది కదా అండి, దాన్ని ప్రిపేర్ చేస్తాము. సో ఫస్ట్ దానికోసం హెల్తీ మల్టీగ్రెయిన్ పిజ్జా బేస్ తీసుకున్నాము. దాని మీద ఫస్ట్ పిజ్జా సాస్ రబ్ చేస్తున్నాము. ఇది చీజ్ పిజ్జా కాబట్టి ఇంకేం టాపింగ్స్ ఏమో అండి, ఓన్లీ చీజ్ వేస్తాము. సో పిజ్జా సాస్ని ఇలా రబ్ చేసుకున్నాక చీజ్ని నీట్గా స్ప్రెడ్ చేస్తాము. ఈ పిజ్జా ఏ టాపింగ్స్ లేకపోయినా ఓన్లీ చీజ్తో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ చీజ్ ఫ్లేవర్, ఆ స్మెల్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. ట్రై చేయండి మీరు కూడా. సో ఇలా నీట్గా చీజ్ని స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి పిజ్జా మిషన్లో పెట్టేస్తాము. అండ్ ఈ పిజ్జా రెడీ చేసేలోపు మన వెజిటేబుల్స్ కూడా కుక్ అయ్యాయండి. సో కొంచెం కుక్ కాగానే మనము దాంట్లో మిరియాల పొడి, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి ఒకసారి కలుపుతాం. మంచిగా మిక్స్ చేసుకున్నాక కొద్దిసేపు కుక్ అవ్వడానికి పెడతాము. సో దానివల్ల ఆ స్పైసెస్ ఫ్లేవర్స్ వెజిటేబుల్స్కి వస్తాయి. సో అక్కడ వెజిటేబుల్స్ కుక్ అవ్వగానే మనము రాయల్ చికెన్ సుప్రీం పిజ్జా కోసం ఫస్ట్ హెల్తీ మల్టీగ్రెయిన్ పిజ్జా బేస్ తీసుకొని దాని మీద పిజ్జా సాస్ రబ్ చేస్తున్నాము. అండ్ దాని మీద మనం కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ నీట్గా స్ప్రెడ్ చేసుకుంటాము. ఇక్కడ వెజిటేబుల్స్ని స్ప్రెడ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో ప్యారలల్గా చికెన్ని కూడా ఫ్రై చేస్తున్నాము. సో ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ వేస్తున్నాము, ఫ్రై చేస్తున్నాము. నార్మల్గా పిజ్జా కోసం ఏ టాపింగ్స్ అయినా చికెన్ అయినా మేము కంప్లీట్గా కుక్ చేయము. లైక్ ఆల్మోస్ట్ 60-70% వరకు కుక్ చేసి పిజ్జా బేస్ మీద పెట్టేస్తాము. ఎందుకంటే మళ్ళీ పిజ్జా మిషన్ కొద్దిసేపు కుక్ అవుతుంది కాబట్టి మేము కంప్లీట్గా కుక్ చేయము. సో ఇక్కడ చికెన్ కొంచెం కుక్ అయ్యాక అది కూడా స్ప్రెడ్ చేస్తున్నాము పిజ్జా మీద. అండ్ లాస్ట్లో చీజ్ వేసేస్తాము. చీజ్ని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి పిజ్జా మెషిన్లో పెట్టేస్తాము. ఇది ప్రిపేర్ చేసేలోపు మనము పిజ్జా మెషిన్లో పెట్టుకున్న చీజ్ వాల్కెనో మార్గరిటా పిజ్జా కూడా రెడీ అయిపోయిందండి. సో దాన్ని బయటకు తీసి ఫస్ట్ ఒక పిజ్జా బాక్స్ తీసుకొని అందులో బటర్ షీట్ పెట్టి ఆ పిజ్జాని దీంట్లో పెట్టేస్తాము. వావ్, చూసారా ఎంత బాగుందో పిజ్జా, డెలిషియస్గా. ఆ చీజ్ నీట్గా బర్న్ అయ్యి మంచి గోల్డ్ ఇంకా బ్రౌనిష్ కలర్లో చాలా బాగుంది కదా అండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, ట్రై చేయండి. సో ఫస్ట్ పిజ్జా మీద ఆలివ్ ఆయిల్ రబ్ చేసి దాని మీద చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి 4 స్లైసెస్ లాగా కట్ చేసుకొని ప్యాక్ చేసుకుంటాము.
సో ఇక్కడ చీజ్ వాల్కలో మార్గరిటాని ప్యాక్ చేసుకునే లోపు మన రాయల్ చికెన్ సుప్రీం పిజ్జా కూడా రెడీ అయిపోయిందండి. సో దాన్ని కూడా ఒక పిజ్జా బాక్స్ తీసుకొని బటర్ షీట్ పెట్టి పిజ్జాని పెట్టాము. సో ఫస్ట్ దాని మీద ఆలివ్ ఆయిల్ రబ్ చేసి చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి దీన్ని కూడా 4 స్లైసెస్ లాగా కట్ చేసుకుంటాము. చూసారండి ఇది కూడా ఎంత డెలిషియస్గా టేస్టీగా ఉందో. సో ఇలా అన్నీ కంప్లీట్ చేశాక దీన్ని కూడా ప్యాక్ చేస్తాము. లాస్ట్లో 2 బాక్సెస్ని నీట్గా ప్యాక్ చేసుకున్నాక ఒక కవర్ తీసుకొని పిజ్జాస్ అందులో పెట్టేసి టిష్యూస్, చిల్లీ ఫ్లేక్స్, కెచప్స్, ఆరిగానో ఇవన్నీ సాషెట్స్ పెట్టేసి కంప్లీట్ చేస్తాము. సో ఇలా టేక్అవే కస్టమర్కి రాయల్ చికెన్ సుప్రీం పిజ్జా అండ్ చీజ్ వాల్కనో మార్గరిటా పిజ్జా ప్రిపేర్ చేసి ఇచ్చేసాము. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి జొమాటో నుంచి వచ్చిందండి. ఈ కస్టమర్కి క్రంచీ చికెన్ మోమోస్ అండ్ బటర్ చికెన్ మోమోస్ కావాలని అన్నారు, 2 ఫ్రైడ్. సో దానికోసం ఆయిల్ హీట్ అయ్యాక బటర్ చికెన్ మోమోస్ వేస్తున్నాము ఫ్రై చేయడానికి. మేము 6 పీసెస్ ఇస్తాము అండి. సో వాటిని ఇక్కడ ఫ్రై చేస్తున్నాము. మోమోస్ ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే ఒకే సైడ్ బర్న్ అవ్వడం అలా అవుతుంది. సో కంప్లీట్గా అన్ని సైడ్స్ నీట్గా కుక్ అవ్వాలి అంటే ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. సో కొద్దిసేపు ఇలా ఫ్రై చేశాక మంచి గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇవి తీసేసి పక్కన పెడతాము. బటర్ చికెన్ మోమోస్ అయిపోయింది కదా అండి. నెక్స్ట్ వచ్చేసి క్రంచీ చికెన్ మోమోస్ ఫ్రైడ్. దానికోసం నార్మల్ చికెన్ మోమోస్ వాడతాము అండి. అవి మైదా డిప్లో ముంచి అండ్ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేశాక ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము. సో దానివల్ల మీకు క్రంచీ టెక్స్చర్ వస్తుంది తినేటప్పుడు. సో ఈ మోమోస్ని కూడా ఇలా కలుపుతుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. మంచిగా ఫ్రై అయ్యాక మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇవి కూడా తీసేసి పక్కన పెడతాము. మోమోస్ 2 రెడీ అయ్యాయి కాబట్టి ప్యాక్ చేసుకుంటున్నామండి. సో ఫస్ట్ అల్యూమినియం బాక్స్లో ఈ బటర్ చికెన్ మోమోస్ ఫ్రైడ్వి పెడుతున్నాము. క్రంచీ చికెన్ మోమోస్ కూడా ఫ్రై చేసినవి ఇలానే అల్యూమినియం దాంట్లో పెడదాం అనుకున్నాము, బట్ అవి పట్టట్లేదు. సో మేము నార్మల్గా బర్గర్స్ ఇస్తాం కదా, ఆ బర్గర్స్ బాక్సెస్లో పెట్టి ఇస్తున్నాము. ఇలా 2 మోమోస్ని నీట్గా బాక్స్లో ప్యాక్ చేసుకున్నాక ప్లాస్టర్తో క్లోజ్ చేసి రెడీగా పెట్టుకున్నాము. అండ్ ఈ కస్టమర్ జొమాటోలో మోమోస్తో పాటు మోమోస్ డిప్ అండ్ కూల్ డ్రింక్ కూడా అడిగారు. సో అవి కూడా ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాము ప్యాకింగ్కి. లాస్ట్లో ఒక పేపర్ బ్యాగ్ తీసుకొని ఈ మోమోస్ అందులో పెట్టేసి అండ్ మోమోస్ డిప్ ఇంకా టిష్యూస్తో పాటు ప్యాకింగ్ని క్లోజ్ చేస్తున్నాము. కూల్ డ్రింక్ని మేము పేపర్ బ్యాగ్లో పెట్టట్లేదు, ఎందుకంటే దానివల్ల మోమోస్ కూల్ అయిపోతాయని. సో కూల్ డ్రింక్ని సపరేట్గా డెలివరీ పార్ట్నర్కి ఇచ్చేద్దాం అనుకున్నాము. లాస్ట్లో ఇలా థ్యాంక్ యూ నోట్ పెట్టి బిల్ జనరేట్ చేసి దాన్ని కూడా ప్యాకింగ్కి స్టిక్ చేసి కంప్లీట్ చేసాము. సో ఇలా జొమాటో కస్టమర్కి క్రంచీ చికెన్ మోమోస్ ఫ్రైడ్ అండ్ బటర్ చికెన్ మోమోస్ ఫ్రైడ్ చేసి అలాంగ్ విత్ మోమోస్ డిప్ అండ్ కోల్డ్ డ్రింక్ ఇచ్చి ఆర్డర్ని కంప్లీట్ చేసాము. Thank you so much for watching our video. Bye bye.